చెప్పేసి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఎవరున్నారు? రూతును నయోమి ఇద్దరు కలిసి వచ్చేసరికి అందరూ కూడా ఏంటి ఎవరి అమ్మాయి అని ఊళ్ళో అందరూ ఆడలు ఖాళీగా ఉన్నప్పుడు ఎవరు ఏంటి కొత్తగా కనిపించేది అని అంటారు కదా. అలాగే వాళ్ళందరూ ఊళ్ళో వాళ్ళందరూ ఏమంటారంటే ఎవరి అమ్మాయి అంటే సర్వశక్తి దేవుడు నాకు ఏం చేశాడు? దుఃఖం కలుగు చేశాడు. ఏం కలుగు చేశాడు? దేవుడు వెళ్ళమని చెప్పాలి. దేవుని సంగమా, క్రైస్తవులుగా ఉన్న మన జీవితంలో ఎప్పుడూ మధురమైన జీవితమే ఉంటుందని ఎప్పుడూ కూడా అనుకోకూడదు. ఒకసారి మధురమైన జీవితం ఉంటే, ఈనాడు నేను అడుగుతూ ఉన్నాను, ఈ సంవత్సరాంతం కూడా నీ జీవితంలో చేదే వచ్చిందేమో. ఒకవేళ ఈ సంవత్సరంలో నీ జీవితం అంతా మధురంగా ఉందేమో, నెక్స్ట్ ఇయర్కి సిద్ధపడు. ఈ సంవత్సరం మధురంగా ఉంటే నెక్స్ట్ ఇయర్ నీ జీవితం ఎలా ఉండబోతుంది చెప్పొచ్చు. అందులో ఏ కోసం లేదు. దేవుడు ఏమన్నాడంటే నన్ను మధురం అనొద్దు. ఎప్పుడు మధురంగా ఉన్నాను? నేను మోయాబు దేశానికి వెళ్ళక ముందు మధురంగా ఉన్నాను. మోయాబు దేశం నుండి మరలా బెత్లెహేముకి వచ్చేసరికి నా జీవితం ఏమైపోయిందంటే చేయలేకపోయింది. నేను మాట్లాడాలో తెలుసా? దేవుడు చూడండి 13వ వచనంలో తట్టుకోలేకపోతున్న చేదు అనుభవాన్ని, చేదు జీవితాన్ని అనుభవించలేకపోతా అంటా ఉన్నది. యెహోవా నాకు ఏమైపోయాడంటే విరోధి అయిపోయాడు. కొన్నిసార్లు మనం కూడా ఎటువంటి మాటలు మాట్లాడుకుంటాం మనస్సులో కూడా. చేదైన అనుభవాలు మన జీవితాల్లో వచ్చినప్పుడు మనం అనుకుంటూ ఉంటాం, నా దేవుడు నాకు ఏమయ్యాడంటే విరోధి అయిపోయాడు. చేతిలో అనుభవమును పొందకపోకుండా మధురాని అనుభవాన్ని మనము పొందలేము. కానీ చేదైన జీవితము, ఆ అనుభవం ఎదురైనప్పుడు మన జీవితాలు ఎప్పటికీ చేదవ్వకూడదు. అనుభవాలు చేదుగా ఉండొచ్చేమో కానీ జీవితాలు మాత్రము చేదు కాకూడదు. ఈనాడు చాలా జీవితాలు నేను చెప్తాను, బైబిల్ పట్టుకుని చెప్తాను. చేదైన అనుభవాలలో చేదైన జీవితంలోనికి మారిపోతూ ఉన్నారు చాలా. చేదైన అనుభవాలు మనకు ఎదురయ్యేసరికి మన జీవితాలు కూడా ఎలాగైపోతూ ఉన్నాయంటే చేదుగా మారిపోతూ ఉన్నాయి. జీవితాలు చేదుగా మారకూడదు. అనుభవాల్లో నుంచి మనం ఏం నేర్చుకోవాలంటే మన జీవిత పాఠాన్ని మనం నేర్చుకోవాలి. యేసుక్రీస్తు ప్రభుల వారికి మధురమైన జీవితం ఏమి ఈ భూలోకంలో మానవులెవల? యేసుక్రీస్తు ప్రభుల వారికి ఎదురైన జీవితం ఏంటంటే చివరికి చేదైన అనుభవం. తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నెను నా యొద్ద నుండి, అసలు దేవుడు అడగవలసిన పనేంటి? అంతటి భారాన్ని అనుభవించవలసిన పనేంటి? స్వయంగా దేవుడు ఈ లోకంలో చేదైన జీవితాన్ని అనుభవించి మరణించాడు. అందుకంటా ఉన్నాడు, నన్ను వెంబడించేవాడు నా సిలువను ఎత్తుకుని నన్ను ప్రతి సిలువను ఎత్తుకుని ముందుకు వెళ్ళేటప్పుడు చేదు ఎదురవుతుంది. అందులో మధురాన్ని కూడా మనం అనుభవిస్తాం. నయోమి అంటా ఉంది, చేదును